హాయ్ ఫ్రెండ్స్, భారతదేశ ప్రభుత్వము మహాసముద్రాల్లో పరిశోధనల నిమిత్తం సముద్రయాన్ అనే ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. ఈ సముద్రయాన్ అనే ప్రాజెక్టులో భాగంగా మత్స్య 6000 పేరుతో మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనాన్ని తీసుకురావడం జరిగింది. ఈ వాహనం ద్వారా బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం వంటి సముద్ర గర్భాల్లో శాస్త్రవేత్తలను పంపించి లోతైన పరిశోధన చేసేందుకు గాను ఈ సబ్మెర్సిబుల్ మానవ సహిత వాహనాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సబ్మెర్సిబుల్ వాహనం యొక్క పేరు మత్స్య 6000. దీనికి సంబంధించినటువంటి పనులు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOTలో వేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ వాహనం యొక్క బరువు 5 టన్నులు. ఈ వాహనాన్ని ఏ లోహంతో తయారు చేశారు అని అడుగుతాడు. టైటానియం మిశ్రమ లోహంతో తయారు చేయడం జరిగింది. ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా దేశాల్లోనే మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనాలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం 6వ దేశంగా వాటి సరసన చేరబోతుంది. ఈ ప్రాజెక్టు డైరెక్టర్ పేరు S. రమేష్. NIOT ఇన్ఛార్జ్ డైరెక్టర్ T. శ్రీనివాస్.